దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ పూట మన ధ్యానం కొరకు చదువుకున్న మాట ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను పరిశోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశ్యములు నెరవేర్చాలి అనే కోరిక, ఆశ ఎవరిలోనైతే ఉంటుందో వారి విషయమై దేవుని యొక్క ఏర్పాట్లు కొంచెం భిన్నంగా ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి అని చెప్పాలి. అందరూ బతికినట్టుగా వాళ్ళు బ్రతకలేరు, అందరి జీవితాలు ఉన్నట్టుగా వాళ్ళ జీవితాలు ఉండవు. నేను దేవుని చిత్తమును జరిగించాలి అనే ఒక స్థిర తీర్మానం ఎవరైనా తీసుకుంటే ఒకవేళ వాళ్ళ జీవితాల్లో జరిగే మార్పులు ఖచ్చితంగా అవి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఉంటాయి. దేవుని ఏర్పాటును బట్టి ఉండే ఆ మార్పు ఏదైతే ఉందో అది 99% ఆ మనిషికి నచ్చదు. ఏ మనిషికి నచ్చదు? ఎవడైతే దేవుని చిత్తము జరిగించాలని కంకణం కట్టుకుని పూనుకుని స్థిరంగా నిలబడ్డాడో వాడికే నచ్చదు. ఎందుకంటే బయట సమాజాన్ని చూస్తూ ఉన్నప్పుడు కలుగుతున్నటువంటి భావాలు, ఆలోచనలు లేక కోరికలు, ఉద్దేశములు ఏవైతే ఉన్నాయో ఈ దేవుని చిత్తమును జరిగించాలనే వాడి జీవితంలో అవి దాదాపుగా కనబడకపోవచ్చు అంటున్నాను. అంటే మొత్తానికే బొత్తిగా ఉండవు అని కాదు, కానీ ఎక్కువ శాతము ఉండవు. అందరికీ ఉన్నట్టుగా వీళ్ళ జీవితాల్లో ఉండదు, అందరూ నడిచినట్టుగా వీళ్ళు నడవలేరు, అందరి యొక్క వ్యవహారాలు ఉన్నట్టుగా వీళ్ళ వ్యవహారాలు ఉండవు, భిన్నంగా చాలా వ్యత్యాసంగా ఉంటాయి. లోకమంతా ఒక దారి అయితే ఈ దారి ఇంకొకటి అన్నట్టు ఉంటుంది అన్నట్టు. నిన్ను ప్రత్యేకంగా ఆయన శిఖరం మీద పెట్టి మరీ చూపిస్తాడు. అందరూ చూడండి, ఈయన చూడండి అన్నట్టుగా అందరి కళ్ళు నీ మీద పడేలా చేస్తాడు. అప్పుడు నువ్వేమైనా అందంగా ఉంటావు అనుకున్నావా? భయంకరంగా కనబడతావు. మరి యేసయ్య శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఏం జరిగింది? ఏం లేదండి, స్వరూపమైన అందరూ చూసేలాగా చేసాడు. తీరా చూస్తాడు, అందరూ ఉమ్మేసిపోతున్నారంట, దూషించిపోతున్నారు. నేరస్తులలో, దొంగలలో ఒకడిగా ఆయన ఎంచబడ్డాడు. నిజానికి ఆయన దొంగేనా, నేరస్తుడేనా? అపహాస్యము చేయబడుతున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఎక్కడైనా సాటుని ఎక్కడైనా దాయాలి, కానీ అంత ఎత్తునెత్తి అందరికీ చూపించాల్సిన అవసరం ఏముంది ఆయన్ని? ఎందుకంటే ఆ అవమానపరచబడుతున్న వాడే రేపు రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అవమానపరచబడుతున్నవాడే రక్షకుడు. దేవుని చిత్తమును జరిగించాలని ఆశపడుతున్న వాడిని దేవుడు ఎందుకు అనేకులకు తక్కువగా కనబడేలాగా చేస్తున్నాడు, నీచంగా కనబడేలాగా చేస్తున్నాడు, నేరము చేసిన వాడిగా కనబడేలాగా చేస్తున్నాడు. ఏమండి, అపహాస్యం పాలయ్యేలాగా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? గుండె బరువు ఎక్కదా? నేనేం చేశాను పాపం? యేసయ్యను నమ్ముకోవడం పాపమా? దేవుణ్ణి నమ్ముకోవడం నేను చేసిన పాపమా? దేవుని అడుగులు వేయడం పాపమా? దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నేను దేవుడు నాకు అన్నీ సుఖంగా చూడాలి, చక్కగా చూడాలి, క్షేమంగా చూస్తాడని దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో పుణ్యం చేయకపోతే పాపం ఎదురొచ్చింది అన్నట్టు, మంచి జరిగిద్దని యేసును నమ్ముకుంటే చెడు ఎదురవుతున్న పరిస్థితులు, గాయం ఎదురవుతున్న పరిస్థితులు,
అవమానం ఎదురవుతున్న పరిస్థితులు జరుగుతున్నాయి. ఏంటిది ప్రభువా? మీరు ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేసుకున్నారా? ఈ ప్రార్థన కాదు కానీ ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మనసులోకి? ఏమండి, దేవుణ్ణి మహిమపరచడానికి నేను అప్పచెప్పుకుంటే దేవుని చిత్తమే జరిగించాలని నేను కంకణం కట్టుకుంటే నా జీవితంలోకి ఏంటి ఇన్ని అవమానాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించింది. కానీ పాస్టర్ గారు కొంచెం సేపు అండి అది బాధ కలిగింది. కొంచెం సేపు అలా అనిపించింది. తర్వాత మళ్ళీ మామూలుగానే కథ నడిచిపోతూ ఉంది కదా, ఇంకా అలా వదిలేసాం. కొంచెం సేపు అనిపించే పరిస్థితులు ప్రతి జీవితంలోనూ ఉంటాయండి. జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, గాయం అవుతున్నప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట దేవుడిని అంటూనే ఉంటారు. ప్రభువా, దేవా, ఎందుకయ్యా మాకు ఈ జీవితాలు, ఏంటి గాయాలేంటి, బాధలేంటి, సమస్యలు ఏంటి అని అడుగుతారు. తర్వాత అవన్నీ తీరిపోతాయి. అవి గట్టెక్కేసిన తర్వాత ఇక మళ్ళీ మామూలు లైఫ్ వచ్చేస్తుంది. మనం కూడా చాలాసార్లు ఏదో బాధ కలిగినప్పుడు అనుకుంటాం, శ్రమ కలుగుతున్నప్పుడు అనుకుంటాం. కాబట్టి అవి తీరిపోగానే మళ్ళీ మామూలు లైఫ్కి వచ్చేస్తాం. నేను చెప్తున్నది ఏంటంటే, సాధారణమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అనుభవిస్తున్న వారి కోసం నేను మాట్లాడడం లేదు. లోకములో ప్రతి ఒక్కడూ చెమటోడ్చి ఆహారము తినాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి శ్రమ పడకుండా, కష్టపడకుండా ఎవడికి ముద్ద రాదు. ఎవడి పనివాడు నమ్మకంగా చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఎవడికి వాడు కష్టపడాల్సిందే. ఎవడ స్థాయిలో వాడు, ఎవడికి ఇచ్చిన టాలెంట్ని బట్టి వాడు పని చేసుకుని రూపాయి సంపాదించుకుని తినాల్సిందే. అది శ్రమ, కష్టము, ఈ బతుకెందుకు అనుకుంటే దాన్ని ఎవడేం చేయలేడు. భౌతికమైన పరిస్థితులు బాగోక ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. తట్టుకోలేక ఈ లోకంలోంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులే కాదు, అందరూ కూడా. వాళ్ళందరూ క్రైస్తవులేమీ కాదు. క్రైస్తవులు కొంచెం నిరీక్షణ ఏంటంటే, దేవుడు ఏదో ఒక రోజు బాగు చేస్తాడులే, ఏదో ఒక రోజు మాకు సాయం చేస్తాడు, మరి దేవుని చిత్తం ఏదో ఒక రోజు మమ్మల్ని ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు, ఒక నిరీక్షణ మనకుంది. ఏదో ఒక రోజు ఇక్కడ మనల్ని తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, మనల్ని వదిలిపెట్టడలే, నన్ను మళ్ళీ ఏదో రోజు నాకు కూడా చేస్తాడులే అని ఒక నిరీక్షణ మనకు ఉంది. కనీసం సమాజంలో ఆ నిరీక్షణ కూడా లేని వాళ్ళు చాలామంది శ్రమలు అనుభవిస్తున్నారు. బిడ్డలారా, ఏదో భౌతికమైన ఇబ్బందులు, ఇరుకులు తట్టుకోలేక బాధపడే లెక్క వేరు. ఇది నేను మాట్లాడడం లేదు. కానీ ప్రత్యేకముగా దేవుని సంకల్ప ప్రకారము నేను నడవాలి, దేవుని సంకల్ప ప్రకారముగా నేను పని చేయాలి, దేవుని చిత్తము నేను జరిగించాలి అనే ఒక స్థిర నిర్ణయము, పట్టుదల ఎవరికైతే ఉందో, దేవుని చిత్తమును ఎవరైతే అప్పజెప్పుకుంటూ ఉన్నారో, సంపూర్ణంగా అప్పజెప్పుకుంటూ ఉన్నారో, వాళ్ళ జీవితాల కోసం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. సంపూర్ణ దేవుని చిత్తము జరిగించడం అనేది తప్పించి నా లైఫ్లో నా సొంత ఉద్దేశం అనేది లేదు, ఉండదు, ఉండకూడదు అనే ఒక స్థిర తీర్మానము తీసుకుని ఆ ఎటు నడిపితే అటు వెళతాను తప్ప ఒక్క అడుగైనా సరే నేను నా ఇష్టానుసారంగా వెయ్యలేను అనే స్థిర తీర్మానం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు, ఇక్కడ సామెతల గ్రంథం మనందరికీ పరిచయమైన గ్రంథమే. అందులో ఉన్న ఒక మాట చూసుకుందాం. 3వ అధ్యాయంలో ఉన్న ఈ మాటను చదవండి. 5 నుంచి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవునికి స్తోత్రము చెప్పండి. ఏమండి, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇంకా నా సొంత ఉద్దేశము, నా స్వబుద్ధి అనగా నా సొంత జ్ఞానము, వివేకం అని ఏమైతే నేను మాట్లాడుతున్నా, నా సొంతది ఏదైతే ఉందో దాన్ని వాడను. దేవుడు ఏం చెప్తే అదే, దేవుడు ఎలా చెబితే అలా, దేవుడు ఏమంటే అదే తప్పించి అంతకు మించి నాకు అంటూ ఇంకేమీ
లేదు అనే ఒక స్థిర తీర్మానం ఎవరికైతే ఉందో వాళ్ళు దేవుని యొక్క అడుగుల్లో నడవడం మొదలెడతారు. ప్రియులారా, ఇశ్రాయేలీయుల విషయానికి మనం వస్తే వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. ఆ దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు దేవుని అడిగి ఉంటారు. దేవుడు వారి మొర ఆలకించాడు. వాళ్ళు అప్పుడు ఏడుతారన్న సంగతి ఎప్పుడో దేవుడు తెలుసు కాబట్టి ఆ ఏడ్చే నాటికి వాళ్ళు నడిపించి ఒకటి తయారవ్వాలి కదా. దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడండి. ఒక 40 ఏళ్ల క్రితం ఒకడు లేచాడు, ఎలాగన్నా సరే ఇశ్రాయేలీయులను నేను బయటికి తీసుకెళ్ళిపోతాను, వీళ్ళందరూ నా స్వజనము అని తెలుసుకున్నాడు ఒకడు. వెంటనే ఇడిపించేద్దాం అనుకున్నాడు. అప్పుడే టైం రాలేరా, నువ్వు బయటికి పదని చెప్పేసి దేవుడు బయట పంపించాడు. ఇందా చెప్పాను నేను, అవునా అండి? అప్పటికి ఇంక ఇశ్రాయేలీయుల్లోకి ఏడుపు రాలా. ఈ మొర పెట్టడం, ఈ పశ్చాత్తాపం, ఈ గుండెల లోపల ఈ బోరువింక రాలా. అది రాక మునిపోయి ఈయన తప్పిద్దాం అనుకున్నాడు. అది రావాలి ముందు వాళ్ళలో అని ఈయన ఏం చేశాడంటే మోషేని బయటికి వెళ్ళిపోమని చెప్పాడు, పంపించేశాడు. వీళ్ళకి ఏడుపు వచ్చే టైం దాకా మోషన్ అక్కడ నలగొడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళ కోసం ఆయన అక్కడ తయారవ్వాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, దేవుని ప్రణాళికలు ఎలాగున్నాయో. వీళ్ళకి ఇంకా పశ్చాత్తాపం వచ్చిందా? రాలా. పశ్చాత్తాపం వచ్చేదాకా లేక దేవుని కోసం వీళ్ళు ఏడ్చేదాకా దేవుడు ఏం చేశాడు? ఈలో మోషన్ తయారవుతున్నాడు. అక్కడ ఇత్రోలో ఏమండి ఇత్రో మామగారి మందల దగ్గర అక్కడ మోషేని తయారు చేస్తున్నాడు. మోషేని నలగొడుతున్నాడు అక్కడ అరణ్యంలో పెట్టి. వీళ్ళ అరణ్యయాత్ర కంటే ముందే మోషే అరణ్యయాత్ర మొదలయ్యింది. మోషే ఎందుకు అరణ్యయాత్ర మొదలైంది అంటే మోషేని దేవుడు అప్పటికే ప్రత్యేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మోషేని ఒక స్థానం కోసం వాడుకోవాలి. కాబట్టి వచ్చే టైంకి మోషే రెడీ అయి ఉండాలి. కాబట్టి మోషేని పట్టుకెళ్ళి అక్కడ నలగొట్టడం మొదలెట్టాడు. ఇక్కడ వీళ్ళు హ్యాపీగా బానిసత్వం చేసుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలుకి ఏం అర్థం కావట్లా. మా కోసం ఒకడు వస్తాడు, మోషే వెళ్ళిపోయాడుగా పంపించేటం అనుకున్నారేమో తెలీదు. వీళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఒక టైం వచ్చేసరికి అప్పుడు ఏడుపుటం మొదలెట్టారు. దేవుడా మమ్మల్ని విడిపించని. వీళ్ళు విడిపించే టైంకి ఒకడు తయారు చేశాడు అక్కడ ఆల్రెడీ. దేవునికి స్తోత్రము చెప్పండి. అప్పుడు ఆయన మళ్ళీ రప్పించాడు. దేవుడు మాట్లాడి వచ్చేటప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని వెనకాల నడవాలి, మరి నడుపుతారా? మీ దేవుడు లాంటి వాడు ఆయన వెనకాల ఉంటారా అంటే చెప్పినట్టు చేస్తాం, ఆయన వెనకాలే ఉంటామనేసి అందరూ ఒప్పుకున్నారుగా. అందరూ ఒప్పుకుని దేవుని వెనక నడడం మొదలెట్టారు. ఎర్ర సముద్రం దాటింది. ఆ తర్వాత ఐగుప్తుకి వాళ్ళకి మధ్య సంబంధాలు తెగిపోయినాయి. ఇప్పుడు చచ్చినట్టు ఎవరి వెనకాల నడవాలా? మోషే వెనకాల, దేవుడు వెనకాల? రెండు. దేవుడు వెనకాల నడవాలా? ఇప్పుడు వాళ్ళు వెనకపోదామన్న దారుందా? లేదు. చచ్చినట్టు దేవునితోనే నడవాల్సి వస్తుంది. ఈ నడుస్తున్న మార్గంలో వెనక్కపోవాలనే మనసు చాలాసార్లు వచ్చింది. ఈ మనస్సు వీళ్ళలోకి రాకుండానంట దేవుడు చూడండి అక్కడ ఏమన్నాడు. మూలవాక్యం ఇప్పుడు చదవండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యంలో 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ద్వితీయోపదేశ కారణం ఇది. అంటే జరిగిపోయిన దాని గురించి మరొకసారి మోషే ఏం చేస్తున్నాడు? వీళ్ళకి తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట, రికాల్ చేస్తున్నాడు. ప్రభువునందు ప్రియులారా, 40 ఏండ్లు వీళ్ళను నలిపేశాడు దేవుడు. ఏమంటే అది ప్రజలు నమ్మకంగా ఉంటారా లేదా అని చాలాసార్లు పరీక్షించాడు. ఏమండి చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం. వీళ్ళు ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఏం జరుగుతుందో చూడండి. 16వ అధ్యాయము 2వ వచనం.
సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలో నుండి మమ్మల్ని అక్కడి నుండి తోడుకుని వచ్చేతరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బద్దము ఆనాడే కూర్చుకున్నాను. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. చూడండి పిల్లరా, వీళ్ళ మీద సణిగారు కదా, ఇప్పుడు సణుగుతున్నారన్నదా లేదా? అక్కడ ప్రారంభ దశలో తొలి సడుగు అనుకోవాలేమో ఒకవేళ. ఏమండి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందంటే అక్కడ ఏమన్నారు వాళ్ళు, మేము మాంసం వండుకొని కుండల్లో కూర్చుని అందరూ తృప్తిగా తిన్న రోజు మర్చిపోతే బాగుండేది. దేని మీద ఉంది మైండ్? మళ్ళీ మాంసం కుండలే. నేను ఆ రోజు చచ్చిపోతే ఎంత బాగుండేది అంటే సుఖంగా శుభ్రంగా తిని చచ్చిపోవాలి. చచ్చిపోతే ఈ అరణ్యంలో తీసుకొచ్చారు చంపేయడానికి, ఆకలితో చంపేయడానికి తీసుకొచ్చారు. ఇక్కడికి మాకేముంది అనేసి ఏడుతుంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడు? ఉదయానికే నేను ఆకాశం నుంచి మన్నా కురిపిస్తాను, ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను పరీక్షించినట్లు ఈ రోజు బత్యం ఆ రోజు అడిగి కూర్చుకోవాలి. మళ్ళీ అది కూడా బస్తాలు దాచుకుని నెలకు స్టోర్ వేసుకోవడానికి ఉండదు. ఏ పూట ఆ పూటే తెచ్చుకోవాలి. అంటే నేను చెప్పినట్టు వీళ్ళు చేస్తారో లేదో పరీక్షించాలి అనుకుంటున్నాడు దేవుడు. పరీక్షించాలి అనుకుని వాడు నలుపుతూ ఉన్నాడు. వీళ్ళు కేవలం ఇక్కడ తిండి మీద భౌతికమైన విషయాల మీద దృష్టి పెడతారా, లేకపోతే నేను చెప్పినట్టు నడిచే దాని మీద దృష్టి పెడతారా? నేను చెప్పినట్టు నడవడం వాళ్ళకి ముఖ్యమా, లేదా భూమి మీద వాళ్ళ ఆకలి దప్పులు సుఖ భోగాలు లేక భావబంధాలు ముఖ్యమా? ఏది వాళ్ళకి ముఖ్యం? ఇది ముందు తెలుసుకోవాలి. నాకు ఆకలి ఉన్నా, కరువు ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, సుఖమున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ముందు దేవుడి వెనకాల పరిగెత్తడం నాకు ముఖ్యం అనుకుంటారా? ఇవన్నీ మాకు లేనప్పుడు ఇంకా మేము దేవుడి వెనకాల ఉంటే ఏమి, లేకపోతే ఏం దేవుడు మాకేం చేశాడు అంటారా వీళ్ళు? అసలు దేవుడు ఎందుకు చేస్తున్నాడు అని మమ్మల్ని ఏమన్నా సణుగుతారంటే, నాకు తెలిసి అప్పుడు ఐగుప్తులో నుండి వచ్చిన ప్రతి ఒక్కడు సణిగాడు, ఒక 2-3 తప్ప. మిగిలిన అందరూ దేవునికి విరుద్ధంగా నడిచారు. చిత్రమేనంటే పిల్లలారా, ఒక రకంగా దేవుని కృప ఉండొచ్చేమో వాళ్ళ విషయంలో. వాళ్ళకి మళ్ళీ ఎర్ర సముద్రం దాటి ఐగుప్తు పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి అరణ్యంలో ఆయన ముందు చచ్చిపోయారు. ఒక రకంగా ధనులే. కానీ ఈనాటి ఇశ్రాయేలుకి ఈ ఛాన్స్ ఉంది. నువ్వు సంఘంలో ఉండొచ్చేమో కానీ లోకంలోనికి పోయే ఛాన్స్ నీకుంది. మళ్ళీ నీ భౌతిక జీవితంలోకి వెనక్కిపోయే ప్రమాదం ఉంది. ఐగుప్తు నీకు అంటి పెట్టుకునే ఉంది. ఆనాడు ఐగుప్తు వాళ్ళకి చాలా దూరంగా ఉంది. నీకేమో ఐగుప్తు నీ పక్కనే ఉంది, నీతోనే ఉంది. నువ్వు ఉన్నదే ఐగుప్తులో, అసలు నువ్వు లోకంలోనే ఉన్నావు. దేవుని చిత్తమును జరిగించాలని నువ్వు నిజంగా పూనుకొని ఉంటే దేవుడు నలపడం మొదలు పెడతాడు. నిన్ను అణచడానికి, నిన్ను పరీక్షించడానికి ఆయన పూనుకుంటాడు. నువ్వు దేవుడు చెప్పిందల్లా చేస్తావా చెయ్యవా అని నిన్ను ఆయన పరీక్షించడం మొదలెడతాడు, శోధించడం మొదలెడతాడు. మనం పాడే పాటల్లో ఉన్న మాటలన్నీ మన బతుకులో నెరవేరుతాయా? మనం చదువుతున్న వాక్యంలో ఉన్నటువంటి వచనములన్నీ మన జీవితంలో నెరవేరుతాయా? ఆయన పరీక్షించు దేవుడు. ఆయన నిజముగా దేవుని చిత్తమును జరిగించడానికి మనల్ని మనం అంకితము చేసుకున్నామా లేమా అని పరీక్షిస్తున్నాడట ఆయన. వీరు నమ్మకంగా ఉందరో లేదో అని వారిని పరీక్షించి నేను తెలుసుకుంటాను కాబట్టి వాళ్ళకి పరిస్థితులు ఇస్తున్నాను. ఎందుకంటే ఏ రోజుతో ఆ రోజుదే వాళ్ళు తెచ్చుకుని తినాలి. అబ్బాయి నిలవ ఉంచుకునే ఆహారం వాళ్ళకి ఇవ్వడం లేదు. ఏ పూటదో ఆ పూట తెచ్చుకుని తింటున్న వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది చెప్పండి? దేవుడు నన్ను ఎంతో దీవించాడని వాడు చెప్పగలడా? దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడని వాడు చెప్పగలడా? నిలవ నీడ లేదు వారికి, గుడారములలో కాపురాలు ఉంటున్నారు. దేవుడు మమ్మల్ని ఎంతో బహుగా వర్ధిల్ల చేశాడని వాడు చెప్పుకోగలరా? పైగా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ అయిపోతున్నాయి. అన్నీ అయిపోయినాయి, ఇంకేమి లేవు. అరణ్యయాత్రలో ఇంకేముంటే తెచ్చుకున్నాయి, అన్నీ అయిపోయినాయి. దేవుడితే తినడం, లేకపోతే ఉండడం అన్న పరిస్థితి వచ్చింది. దేవుడు మనం బహుగా వర్ధిల్ల చేశాడు, ఆశీర్వదించాడని వాళ్ళని చెప్పుకోగలరా? చెప్పలేరు.
దేవుని చిత్తమును జరిగించాలని, దేవునితో కలిసి బతకాలనే స్థిర తీర్మానము తీసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే బిడలారా, మీ జీవితాలలో దేవుడు పరీక్షిస్తున్నప్పుడు నిలబడగలిగినటువంటి సామర్థ్యము ఉందా? ఇది ముందు దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నాడంట. వారు నిలబడుదురో లేదోనని నేను తెలుసుకోవాలనుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాం కోసం ఎంతమంది తెలుసు? మామూలుగా చెప్పండి, ఎంతమంది తెలుసు అంటున్నాను. అందరికీ తెలుసా? ఏం తెలుసు? ఎందుకు అయ్యాడో? విశ్వాసులు తండ్రి అనుకున్నవాడిని పిశాసులందరూ నమ్ముతున్నారు. ఎందుకు విశ్వాసులు తండ్రి అయ్యాడు? దేవుడు చెప్పింది ఏం చేశాడండి? అబ్రహామును కూడా దేవుడు శోధించాలనుకున్నాడు. అబ్రహామును కూడా దేవుడు శోధించాడు బిడ్డలారా. అబ్రహామును కూడా పరీక్షించాలనుకున్నాడు దేవుడు. చూడండి 22వ అధ్యాయం ఆదికాండములో మొదటి వచ్చింది చదవండి. అబ్రహామును పరిశోధించాడట. అంటే అబ్రహామును కూడా టెస్ట్ పెట్టాడా లేదా? టెస్ట్ పెట్టాడు. పాస్ అవుతాడా పాస్ అవడా అనేసి పరీక్ష పెట్టాడు. పరిశోధించను ఎట్లనగా, అబ్రామా చిత్తము ప్రభువా నేను దేవునికి స్తోత్రము చెప్పండి. దేన్ని అబ్జమన్నాడండి? దేన్ని ఏమన్నాడు? గొర్రె పిల్లనా? 10 మందిలో ఒకడినా? ఏమండి, ఎవరిని ఏమన్నాడు? ఒక్కగానొక్క కొడుకునా? లేక పుట్టిన కొడుకునా? ఇమ్మంటే ఇస్తాడా? ఎవరన్నా అలాగ ఇస్తారా? అసలు ఇస్తారా ఎవరన్నా అలాగా? అసలు దేవుని చిత్తము జరిగించడం నాకు ముఖ్యము. నా కొడుకు కూతురు భార్య బిడ్డ కాదు అనుకున్నవాడు ఏం చేయాలా? దేవుని చిత్తము జరిగించడానికి అప్పగించుకున్నవాడు అంటే ఇక్కడ కనబడుతున్నాడు స్పష్టముగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎంత గాయమవుతుంది చెప్పండి. దేవుడు నన్ను దీవించాడండి అని చెప్పుకోగలడా? తండ్రి ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చేసాడు అబ్రహాముని. ఎన్ని సంవత్సరాలు నలిపాడు అరణ్యములో, ఆ ఎడారి యాత్రలో, ఆ సమస్యలలో. నిర్భరమైన స్థలము లేదు. రాజులు ఆ దినములలో ఉన్నటువంటి ఆ ప్రాంతపు రాజుల కన్నా ఐశ్వర్యం ఉంది, కానీ ఎక్కడా స్థిరమైన బిల్డింగ్ కట్టలేదు. గుడారములలో నివాసం ఉన్నాడు, వృద్ధుడుగా ఉన్నాడు. ఆ టైంలో ఒక బిడ్డని ఇచ్చాడు. ఇచ్చిన బిడ్డను ఇప్పుడు తెచ్చి ఏం చేయమంటున్నాడు? పరీక్షించాడట. ఇతడు నేను అనుకున్న దానికి సరిపోతాడా లేదా, నా చిత్తమును జరిగించడానికి ఇతడు సెట్ అవుతాడా లేదా. ఇమ్మని చెప్పగానే ఏం చేశాడండి? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? దేవుని చిత్తమును జరిగించువాడు ఇక్కడ ఉన్నాడా అని అడుగుతున్నాను. ఇది దేవుని చిత్తమైతే నేను చేస్తాను అనే స్థిర తీర్మానం కలిగిన వాడు ఉన్నాడా అని అడుగుతున్నాను. యెహోవా చిత్తమును జరిగించు ఆయన సైనికులారా అని పిలిచిన ఆ పిలుపులో ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాను. మరి వచ్చే ఆ శ్రమ దేవుని వలన వచ్చింది, లేక దేవుడు ఎందుకు ఇచ్చాడని ఎందుకంటున్నారు అనొచ్చా? నేను చెప్తున్నది ఏంటంటే, దేవుని చిత్తమును జరిగించువానికి శ్రమ కలిగిన ఎడల, గాయము కలిగిన ఎడల, బాధ కలిగిన ఎడల వాడు దేవుని వలన శోధించబడుతూ లోకానికి చూపించబడుతున్నాడు. సమాజం వాడిని చూస్తుంది, మహిమ ప్రపంచం వాడిని చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే వాడు దేవుని చిత్తము జరిగించే విషయంలో తనను తాను చంపుకుంటూ బయలుదేరాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు సంధించినటువంటి వ్యక్తులు,
దేవుని చిత్తమును జరిగించడానికి నిర్ణయించబడిన వ్యక్తులు జ్ఞాపకము చేసుకోండి, మీరు పరీక్షించబడతారు. మిమ్మల్ని ఆయన పిలుస్తున్నప్పుడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, ప్రభువా నీ చిత్తమే జరిగిస్తానని మీరు స్థిర తీర్మానము తీసుకున్నప్పుడు మీ విషయంలో ఒక పరీక్ష ఉంటుంది ఖచ్చితంగా. ఆ పరీక్ష సమయంలో మీరు అనేకులకు చూపించబడతారు. యేసయ్య శిలువ మీద ఉన్న దినమును జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం ఘోరమైనటువంటి అవమానకరమైన మరణము అనుభవించిన తర్వాత, హేయమైన మరణం అనుభవించిన తర్వాత ఆయన అనేకులకు రక్షకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము వచ్చినది. యేసయ్య వైపు మనము చూడాలి. దేవుని చిత్తమును జరిగించేవాడిని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఇవాళ దేవుని చిత్తము జరిగించడమే నాకు ముఖ్యము అనుకునే విశ్వాస గణము కోసం దేవుడు వెతుకుతున్నాడు. నేను ఎంత వాక్యం చెప్తుంటానండి, ఎన్నిసార్లు చెప్తుంటాను ఈ మాట. నేను ఇప్పుడు కొన్ని వందల సార్లు చెప్తుంటాను కదా. ఎంత అన్నా వాక్యం చెప్పుగాక మళ్ళీ ఆ వాక్యం అంతా తుడిచి శుభ్రంగా, అసలు కొంచెం కూడా ఆనవాళ్ళు లేకుండా తుడిచి డస్ట్బిన్లో పడేసి మళ్ళీ సొంత బుద్ధిని తెచ్చాడు కూర్చోబెట్టి దాన్ని పూజేస్తారు. అస్సలు సిగ్గు, లజ్జ, భయం, బిడియం ఏముండవు. చెప్పిన వాక్యం అంతా అసలు ఏం చెప్పాడు దైవజనుడు? దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నారా లేదా? ముందు అసలు ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడా లేదా పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు మీరు? నాకేం తెలదండి బైబిల్లో. నేను కూడా మీతో కలిసి నేర్చుకుంటున్నవాడిని. దేవునికి స్తోత్రం కలుగునగా. అలాగని ముందుగా సిద్ధపరచుకొచ్చేది ఎటు లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పటికప్పుడు ఆయన ఏం మాట్లాడతాను, ఎటు నడిపోద్దో అటు నడిచిపోద్దు, చివరికి ఎక్కడికి మునుగుతామో తెల్లి, ఎక్కడ తేలుతామో తెల్దా అన్నట్టు ఉంటుంది మనది. మధ్యలో ఈత కొట్టుకుంటూ పోవటమే. అలాగా ఇలాంటి సందర్భమును, ఇలాంటి పరిస్థితులు మనం వాక్యం వింటున్నప్పుడు అది దేవుడు మాట్లాడిన మాట అయితే ఎలాగ తుడిచి పక్కన పెట్టి మళ్ళీ మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆలోచిస్తూ ఉంటారో తెలియదు నాకు. అది ఒక ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో భారముతో వాక్యమును విత్తి నీ కోసమని పంపినప్పుడు అసలు ఆ వాక్యముతోనే సంబంధం లేనట్టుగా దాన్ని మొత్తం పక్కన పెట్టి నీ సొంత ఐడియాలజీని, నీ యొక్క సొంత నిర్ణయాలని, సొంత ఉద్దేశాల ప్రకారం నీ బతుకు నడిపించుకుంటున్నావంటే దేవుని చిత్తము జరిగించే సైన్యంలో నువ్వు ఉన్నట్టా లేనట్ట? ముందు చెప్పు నాకు. ఉన్నట్టా లేనట్ట? గుండె ఎంత గాయమవుతుంది. జస్ట్ ఆయన చెప్పింది చెప్పమన్నోడు నేను, మధ్యవాడిని నేను. మాట నాది కాదు, పలుకుతున్న మాట నాది కాదు. నేను జస్ట్ మధ్యవర్తిని, దేవునికి మనుషులకి మధ్యవర్తిని. ఒక నోరు నాది అంతే, ఉపయోగపడుతున్న నోటు నేను వాడుకుని మీతో మాట్లాడుతున్నాడు. ఒక గాడిద లెక్క నేను అంతే, నాకు పెద్ద సమస్య కాదు. కానీ మాట్లాడిన వాడెవరు? గాయమైతే ఎవరికి అవుతుంది? అది పరిశుద్ధ దేవునికి అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి గాయమవుతుందండి? పరిశుద్ధ దేవునికి గాయమవుతుంది. అన్నీ దేవుడు మాట్లాడుతూ అంత వివరంగా నీకు ఒక వచనాన్ని విరిచి వడ్డించి నీ ముందర పెడితే విని 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 ఒక్క దెబ్బకి మొత్తం కక్కేసినట్టు, తిని 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 కక్కినట్టు విని 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 పక్కన పెట్టేసి అదేంతో మాకు సంబంధం లేదు, ఇది నా ఐడియాలజీ, ఇది నా ఉద్దేశం, ఇది నా స్వభావం, ఇది నా లక్షణం అని దాన్ని ప్రదర్శిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ఎంత గాయపరుస్తున్నావో నీకు అర్థమవుతుందా? చెప్పిన వాడిని నాకే అంత బాధ ఎత్తే నాతో చెప్పించిన వాడు, మీకోసం కౌరు పెట్టినవాడు ఇంకెంత బాధపడుతున్నాడో. ఆయన చిత్తాన్ని జరిగించేవాళ్ళగా ఉన్నామా, ఆయన గాయాలు రేపేవాళ్ళంగా ఉన్నామా మనం చూసుకోవాలి. దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, నీ చిత్తమును జరిగించడం నాకెంతో ఇష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుని చిత్తమును జరిగించడానికి ఇష్టపడుతున్నవాడు ఎక్కడా? ఏది ఏమైనా కానీ కాక ప్రభువా ఇది నీ చిత్తమైతే నేను చేస్తా, నా స్వచిత్తము సొంత ఉద్దేశము నాకు అక్కర్లేదు. ఆ దావీదుని కూడా నలిపాడా కాదా అండి? నలిపలేదా? ఎన్ని సంవత్సరాలు నలిపాడో తెలదు. ముందుగా ఎన్నుకున్నట్టు ఏమంటనే తీసుకెళ్ళిపోయి రాజుని చేతి ఎంత బాగుండేదో కదా, అవునా కాదా?
వెంటనే తీసుకెళ్ళిపోయి రాజుని చేస్తే ఎంత బాగుండు. చూడండి ఆ 40వ కీర్తనలో ఎక్కడ అంటాడా, దేవా నీ చిత్తమును జరిగించడం నాకు ఎంతో. 40వ అధ్యాయం 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రం ఎక్కడుందంట? నేను చెప్తున్నా అదే. ఇప్పుడు ఆ వాక్యం మొత్తాన్ని తుడిచి మనం పక్కన పెట్టేస్తే ఇంకా చిత్తం జరిగించేది ఎక్కడ మనం? ఏమండి, దేవుని చిత్తం జరిగించేది అక్కడ వాక్యం అసలు లోనే లేదు. మొత్తం తుడిచి మూలన పారేసాం, ఎక్కడో తీసేసి డస్ట్బిన్లో పడేసాం. ఇప్పుడు ఆయన చిత్త ప్రకారం నడుపుతున్నామని చెప్పగలమా మనం? ఆ వాక్యము నీ హృదయంలో నిలిచి ఉండాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ఆంతర్యంలో నిలిచి ఉన్నప్పుడు అప్పుడు ఈ మాట అన్నాడు, ప్రభువా నీ చిత్తము జరిగించడం నాకు సంతోషము. ఎంత సంతోషం ఉందో మరి. నెత్తి మీద నూనె పోసింది రోజు మొదలుకొని అన్ని శ్రమలే, నిందలే, అవమానాలే, తిరుగుబాటు ఎదురైంది ఆయనకి. ఎంత గాయాలనిపించడం మనందరూ ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం కదా అన్నమాట. దేవుని చిత్తమును జరిగించడానికి నడుము కట్టుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నలగగొట్టబడుతున్నాడు, అణచబడుతున్నాడు. అంటే వాడి స్వబుద్ధిని దేవుడు వాడి నుంచి ముందు తీసివేసే ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడంటికి వాడి స్వచిత్తం అనేది జరగవద్దు, వాడి సొంత ఉద్దేశములు జరగవద్దు, వాడి సొంత ఆలోచనలు జరగవద్దు, సొంత ఐడియాలజీ జరగవద్దు. వాడు అనేవాడికి కనబడ్డు. వాడిలో ఎవరు కనబడాలా? దేవుడే కనబడాలా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడే కనబడాలా. దేవుని చిత్తమే వాడు అడుగుల్లో అడుగులు వేయాలా. దేవుని ఆలోచనలోనే వాడి ఆలోచన ఉండాలా. దేవుని మనసులోనే వాడి మనసు ఉండాలా. దేవుడు ఏం చెప్తే అదే అలాగ అప్పచెప్పుకోగలిగినటువంటి ధన్యులు దేవుడు నలుపుతున్నప్పుడు కూడా ధన్యులే. వాళ్ళ హృదయంలో ఒక ధైర్యం ఉంటుంది, ఏంటంటే నేను దేవుని చిత్తమును జరిగించే కార్యంలో ఉన్నానని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక నా ఉద్దేశములు నెరవేరినప్పుడు నాకు గాయం అవుతుంది. ఇక నా ఉద్దేశంతో నాకు పని లేనప్పుడు గాయంతో పని ఏంటి నాకు? నేను చెప్పింది అర్థమైంది, అర్థం కాలేదా? ఏమన్నాను నేను? నా గాయం ఎప్పుడవుతుంది? నా ఉద్దేశం జరిగినప్పుడు గాయం అవుతుంది. ఇక నా ఉద్దేశంలో నాకు అక్కర్లేదు ప్రభువా, నీ చిత్తమైన జరిగించడానికి నాకు సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు గాయం ఎందుకు అవుతుంది? అప్పుడు అరణ్యంలో నడిపినా గాయం అవుదు, ఎడారిలో నడిపినా గాయం అవుదు, పూరి గుడిసెలో ఉంచినా నేను గాయపడను, మేడ మీద వచ్చినా గర్వపడను. ఆ ఇశ్రాయేలుతో అదే అన్నాడు. ఆ ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత, నీవు స్థిరపడిన తర్వాత, బాగుపడిన తర్వాత, నిన్ను ఆశీర్వదించి వర్ధల చేసిన తర్వాత నీ దేవుడిని యెహోవాను విసర్జిస్తావేమోనని దేవుడు నిన్ను అణుచుతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి చూడండి, 7వ వచనం చదవండి. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 7లో చదవండి. పదిహేడు చదువునన్నా ఒకసారి, తర్వాత త్వరగా కొంచెం తొందరగా ముగించేసుకుందాం. అయితే నీవు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మా కలుగజేసినది అనుకుందురేమో, కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనబలును అంటున్నాడు. ప్రియులారా శ్రద్ధగా వినండి. పైన ఇన్ని మేలులు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ దేశం ఇలాగ ఉంది, అక్కడ ఇన్ని పండ్లు ఉన్నాయి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని మేకలు ఉన్నాయి, ఇన్ని మందలు ఉన్నాయి, ఇంత ఆశీర్వాదం. ఇందులోకి మీరు ప్రవేశించిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇదంతా మా బాహుబలం. అంటే మేము కష్టపడి సంపాదించుకున్నాం, మేము యుద్ధం చేసి గెలుచుకున్నాం, ఇదంతా మాది. ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు అని అనుకుంటారేమో, జాగ్రత్త అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇది మానవ బలముతో, మానవ జ్ఞానముతో జరిగిన కార్యము కాదు, ఇది దేవుని వలన జరిగిన కార్యము అని జనులు తెలుసుకునేలాగున దేవుడే అరణ్యంలో నలిపాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలాసార్లు మనం మన సొంత ఉద్దేశములు నెరవేర్చుకోవడానికి ఒత్తిడి చేస్తాం. మనుషుల్ని ఒత్తిడి చేస్తాము, దేవుణ్ణి ఒత్తిడి చేస్తాం. దేవుని చిత్తము జరిగించేవాడు ఈ రెంటిని పక్కన పెడతాడు. తనను తాను ఒత్తిడి చేసుకుంటాడు. దేనికంటే నేను దేవుని చిత్తము జరిగించాలని. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన చిత్తము జరిగించడానికి దేవుడిని ఒత్తిడి చేయడు, మనుషుల్ని ఒత్తిడి చేయడు.
తన చిత్తము జరిగించడం అనే దాన్ని వాడు చంపేశాడు కాబట్టి దేవుని చిత్తము జరిగించడానికి తనను తాను ఒత్తిడి చేసుకుంటాడు. తనను తాను ఒత్తిడి చేసుకుంటాడు. అందుకని యెహోవాని చిత్తము జరిగించడం నాకు ఎంతో ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య ఈ మాట అన్నాడు స్వయముగా. ఇదిగో నీ చిత్తము జరిగించడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. చూసారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు భక్తుడు దానికోసం మాట్లాడుతూ ఉంటాడు. 10వ అధ్యాయం ఒకసారి చూడన్నా, అక్కడ వచ్చును. అది 9 చదువునా. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడంటండి? నీ చిత్తము జరిగించుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎంత చక్కని మాట అన్నాడో చూడండి. యేసయ్య సిలువ కోసం ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నాం కదా. దావీదు కోసం మాట్లాడుకున్నాం, అబ్రహాం కోసం చెప్పాం. దేవుని చిత్తము జరిగించడం అంటే ఎలా ఉండాలి? వదిలేయమన్నప్పుడు ఏం చేశాడు ఆయన? మనం వదిలేయమన్నప్పుడు వదిలేయగలమా? ప్రభువా ఇది నీ చిత్తం అయితే నేను చేస్తా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కనుక దేవుడు ఏదైనా ఒక దర్శనం ఇచ్చో, లేకపోతే ఒక కళ ఇచ్చో, లేకపోతే ఒక స్వరం ద్వారానో, లేకపోతే దైవజనుడు మాట్లాడుతున్న ద్వారానో ఏదో ఒక రూపంలో దైవజనుడికి ఒక సంగతి తెలియజేసాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఇది దేవుని చిత్తం ఇలా జరగాలని నేను చెప్పింది అర్థమవుతుందా? అది మీ మనసుకు నచ్చలేదు, మీరు అప్పుడు ఏం ప్రార్థన చేస్తారు? ఏం ప్రార్థన చేస్తారు? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా, అర్థమవుతుంది. అవునా? అర్థమైనప్పుడు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటావా, లేకపోతే నీ మనసుకు నచ్చలేదు కాబట్టి చేయడం మానేస్తావా? నిర్బంధంగా చేయడం మానేస్తాం, చెయ్యం. ఎందుకు? మన యెహోవా చిత్తం జరిగించే వాళ్ళం కాదు కాబట్టి. ఏం చెప్పాను? ఈ అబ్రహాముకు వచ్చినటువంటి స్వరం మనకు వస్తే ఏం చేస్తాం చెప్పండి? మన వింటున్న స్వరము దైవ స్వరమో దుష్టస్వరమో కూడా గ్రహించగలిగే సామర్థ్యము భక్తుడికి ఉంటుంది. భక్తుడైతే ఉంటుంది, అది స్పష్టంగా తెలుస్తుంది. అందుకే అన్నాడు ఆయన, నా గొర్రెలు, దేవునికి స్తోత్రము చెప్పండి. అందుకే అన్నాడు ఆయన, అంత ధైర్యంగా కాన్ఫిడెన్షియల్గా చెప్పాడు ఆయన, నా గొర్రెలు. నిజంగా ఆయన గొర్రెవైతే ఆయన స్వరమని నీకు అర్థమైపోద్ది. అది ఆయన చిత్తంలో ఉన్నటువంటి మాట నీకు అర్థమైపోతుంది. కొత్తలో ఒకవేళ చిన్నగా ఉన్నాడు, సమూయేలులాగా చిన్నపిల్లాడు, ఎప్పుడు దైవ స్వరం వినలేదు, అది అవునో కాదో కన్ఫ్యూజ్ అంటే అది వేరు, అది వేరు. కొన్ని సంవత్సరాలు నువ్వు దేవునితో నడుస్తూ ఉండగా, దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది దేవుని మాట కాదు అని నువ్వు కొట్టేస్తున్నావు అంటే అది నీ మనస్సాక్షికి ఏమండి నువ్వు వాతేస్తున్నావు, నీకు ఇష్టం లేదు కాబట్టి కొట్టేస్తున్నావు. ఖచ్చితంగా అది దేవుని స్వరమే అని అర్థమవుతుంది. గొర్రెకు దేవుని స్వరం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దైవ స్వరం అనలేడు. మరి దేవుని స్వరం అని అర్థమైన తర్వాత దేవుడు చెప్పాడు, నీకు అర్థమైంది, మరి అప్పుడేం చేస్తావు? అప్పుడేం చేస్తాం? ఏం చేస్తామంటే దేవుడిని వదిలేస్తాం. అంతేనా? ఇలాంటివి అని చెప్తే దేవుడి దగ్గర చేస్తామా? చేస్తామా? దేవుడే ఒకసారి నీతో మాట్లాడి అమ్మా ఇలా చెయ్యి అన్నాడు, బాబు ఇలా చెయ్యి అని నీకు ఆజ్ఞాపించాడు. ఏదో ఒకటి, అది నీ మనస్సుకు నచ్చలేదు, నీ మనస్సుకు నచ్చలేదు, చేస్తావా చెయ్యవా అని అడుగుతున్నాను నేను. నేను అడుగుతున్నది నీ మనస్సాక్షిని నువ్వు స్పష్టంగా నిర్ధారణగా చూసుకో. నాకు సమాధానం చెప్పడం కాదు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది, దేవుని స్వరం నాకు అర్థమయ్యింది, దేవుడు మాట్లాడుతున్న మాట ఇది, ఇలా జరుగుతుందని దేవుడు నాతో చెప్తున్నాడు, ఇది జరగాలని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని
దావీదులాగా యెహోవాని చిత్తము జరిగించడం నాకు ఇష్టము అని చెప్పగలము. నాకు నచ్చకపోయిన అరణ్యంలో నేను యాత్ర చేయడం నాకు ఇష్టమని మోషేలాగా నువ్వు ఆయనకు అప్పచెప్పుకోగలవా? పౌలు అంటాడు, పౌలుతో దేవుడు అన్నాడు, నేను మిగిల్చిన ఆ శ్రమలు ఎన్నైతే ఉన్నాయో అవి ఇతడు అనుభవించలేగా నేను చేస్తానన్నాడు. శ్రమలు బాబా ఏంటి శ్రమలే, నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు భరించాల్సి ఉందో అది అతనికి నేను చూపిస్తానన్నాడు దేవుడు. ఇంకెవడన్నా సేవకు వస్తాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమన్నాడు, ఏమండి, చదవండి ఒకసారి చదవండి. అబ్బా, నా నామము నిమిత్తమై నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను ఇతనికి చూపుదును. 9:16 అపోస్తుల కార్యాలలో 9:16 ఆ మాట ఉంది. ఈ సంగతి అననీయ పౌలు దగ్గర అనడా? పౌలుకి ఈ సంగతి తెలుసా తెలీదా? తెలుసు. తెలిసిన తర్వాత పౌలు అన్నాడు, నా వంతు నా శరీరమందు ఆయన మిగిల్చిన శ్రమలు అనుభవించాను అన్నాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. ఎంత కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని పక్షముగా శ్రమ అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని పక్షంగా శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, గాయం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది దేవుని చిత్తము కాబట్టి నేను అది అనుభవిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని చిత్తము కనుక నేను దాన్ని అనుభవిస్తాను. ఇది చేయడానికే నేను వచ్చాను అని యేసయ్య అన్నాడు కదా. ఎరిగి వచ్చాడా లేదా? శ్రమ కోసం. దేవుని చిత్తం నేను చేస్తా. శ్రమ అనుభవించాలి, దేవుని చిత్తం నేను చేస్తా. అరణ్యములో నడవాలి, ఏమీ లేకుండా నిరాధారముగా ఇదిగో నేను నడుస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రా నన్ను వెంబడించు అని అనగానే శిష్యులందరూ ఉన్నాయని వదిలిపెట్టి వచ్చేశారు. ఎందుకు? నువ్వు ఎటు నడిస్తే నేను అటు నడుస్తా. దానికంటే ముందే అబ్రహామును అడుగులు వేశాడు. నేను నడుస్తాను వెనక, నీ చిత్తం మీద అయితే నేను చేస్తా. మరి నీ ఇష్టాలంటూ ఏమి ఉండవు ఇంకా. అబ్బాయి నా ఇష్టంతో పని ఏం లేదు ప్రభువా, నువ్వే చెప్తే అదే, నువ్వు ఎలాగంటే అలాగే. వినడానికి అంత ఇంపుగా ఉన్నాయో ఈ మాటలు, చేయడం కుదురుద్దా అండి? చేయడం కుదురుద్దా అండి? నెత్తి మీద నూనె పడింది, నాయన అరణ్యం పాలైపోయాడు మా అనుభవం. సౌలును ఎక్కడ ఎందుకు ఉంచాడు దేవుడు తెలుసా? ఏమండి, దావీదు తయారవడం కోసమే. దావీదు తయారైన దాకా సౌలు అరణ్యంలో ఉన్నది వచ్చింది. దావీదు తయారైన దాకా సౌలు సింహాసనం మీద ఉండాల్సి వచ్చింది. మోషే తయారైన దాకా ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలమయ్యే టైంకి ఇక్కడ మోషే తయారైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డ, దేవుని చిత్తము జరిగించడానికి నువ్వు పూనుకుంటే నిన్ను దేవుడు చెక్కడం మొదలు పెడతాడు. నీ చెక్కడం పూర్తయ్యేసరికి నువ్వు వాడబడే చోటు రెడీ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమును జరిగించడానికి అప్పచెప్పుకున్నవాడు ఇక్కడ ఉంటే గనక గాయపడ్డానికి నువ్వు ఉన్నావు, బోధ చేసుకోవడానికి నువ్వు ఉన్నావు, నలగొట్టబడ్డానికి నువ్వు ఉన్నావు, అణచబడ్డానికి నువ్వు ఉన్నావు, చెక్కబడ్డానికి నువ్వు ఉన్నావు, సరిచేయబడ్డానికి నువ్వు ఉన్నావు. నిన్ను నీవు దేవుని కార్యానికి సిద్ధపరచుకోవడం కోసం నువ్వు కూర్చున్నావు. కాడి శ్రమ వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, తిరస్కారం వస్తుంది, గాయం వస్తుంది అని బాధపడితే కుదరదు. ఖచ్చితంగా అవన్నీ నీ మీదకు వస్తాయి. అవన్నీ వస్తాయి. గాయం నీ మీదకు వస్తుంది, శ్రమ నీ మీదకు వస్తుంది, నింద నీ మీదకు వస్తుంది, అవమానం నీ మీదకు వస్తుంది. సకల శ్రమలు ఒకవేళ రావాల్సి వస్తే వస్తాయి. ఎందుకంటే అవన్నీ నిన్ను మలిచే సాధనాలు.
దేవుని చిత్తమును జరిగిస్తామంటే సరిపోయిందా? మాట అంటే సరిపోయిందా? ప్రభువాని చిత్తమే జరిగించు ఆయన అంటే సరిపోయిందా? ఆ దైవ చిత్తమును జరిగించుట్లో నేను నలుపుతాడు ఆయన అన్నాడు. అక్కడ అణిచివేస్తాను అన్నాడా లేదా? దేవునికి స్తోత్రము చెప్పండి. నువ్వు రక్షిస్తానని తీసుకొచ్చి మళ్ళీ అణిచేయడం ఏంటి? ఆశీర్వదిస్తానని తీసుకొచ్చేసి నలకొట్టడం ఏంటి? నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఎక్కడ కాదు, నిత్య మహిమలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని చిత్తమును జరిగించడానికి నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని సైనికులు అని పిలుస్తున్నాడు 103వ కీర్తనలో. ఆయన పరిచారకులు, యెహోవా చిత్తమును జరిగించు ఆయన పరిచారకులారా అంటాడు. చూడండి ఒకసారి, ఏమండి ఎక్కడండి? 103వ కీర్తన 21. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన, యెహోవా సైనికులు ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులు. ఇదే మాట పౌలు భక్తుడు, మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నాడు. ఏం చేయాలంట? మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు, శ్రమ అనుభవించు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చూడండి ఇక్కడ 2వ పత్రిక 2వ అధ్యాయం తిమోతి 2:3. నాతో కూడా దేవునికి స్తోత్రము చెప్పండి. దేవుని చిత్తమును జరిగించాలి అనుకున్నవాడు శ్రమకు సిద్ధము కావాలి, గాయమునకు సిద్ధము కావాలి. దేవుడు ఏదైనా వదిలిపెట్టమంటే దాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి, పట్టుకోమంటే పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇందాక చెప్పాను ఒక మాట, మీరు ఎవరు మాట్లాడలా. దేవుడు ఇది జరుగుతుందని, ఇది జరిగించాలని నీతో ఆజ్ఞాపించినప్పుడు చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో? బాబోయ్, ఇప్పుడు ఇది చేయాలా నేను? ప్రభువా ఇది తప్ప ఏదన్నా చెప్పు చేస్తాను, ఇది జరగడానికి వీలే లేదు. నువ్వు ఎంత గింజుకున్నా సరే దేవుని చిత్తం మార్చడం నీ వల్ల కాదు. ఎందుకంటే అది జరిగించడానికి నువ్వు కాకపోతే మరొకడు వస్తాడు అక్కడికి, కాకపోతే నువ్వు ఉండవు. నువ్వు ఉండవు. అందుకే మనుషుడు స్వచిత్తమును చంపుకోవడం నేర్చుకోవాలి. నువ్వు ఉండాలనుకుంటే నీ సొంత చిత్తాన్ని అన్నాడు అక్కడ. నీ స్వబుద్ధిని ఆధారము, నీ సొంత బుద్ధి ఏదైతే ఉందో అది నిన్ను విచిత్రంగా దేవునికి దూరం చేయాలని చూస్తుంది, దేవుని ఉద్దేశానికి దూరం చేయాలని చూస్తుంది, దేవుని ఆలోచనకు దూరం చేయాలని చూస్తుంది, దేవుని యొక్క ఏర్పాటుకు దూరం చేయాలని చూస్తుంది. అందుకే ఇశ్రాయేలీయులను అరణ్యంలో 40 ఏళ్ళు నలగొట్టి పెట్టాడండి అక్కడ. దేవుని టైం వచ్చేదాకా మోషేను నలగొట్టి పెట్టాడు, దేవుని టైం వచ్చేదాకా దావీదు నలగొట్టి పెట్టాడు, దేవుని టైం వచ్చేదాకా పౌలు నలగొట్టి పెట్టాడు. పౌలు ఎన్ని శ్రమ అనుభవించాడు. ఆ తర్వాత చూడండి, దేవుని చిత్తానికి అప్పచెప్పుకున్నవాడు శ్రమ అనుభవించవలసి ఉంటుందని ముందు చెప్తుంటూ వస్తున్నాను, ప్రారంభం చెప్పాను నీకు. అవునా కాదనే? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవాళ మీరు దేవుని చిత్తమును జరిగించడానికి నిజంగా ఏ పరిస్థితి అయినా రాయండి అయ్యా, నాకు ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. నా కాపరి స్వరం నాకు వినబడుతుంది, నా దేవుని స్వరం నేను గుర్తుపడుతున్నాను, ఇది దేవుని చిత్తము అని నాకు అర్థమవుతుంది. ఒకవేళ అది దేవుని చిత్తమని నాకు స్పష్టంగా తెలుస్తున్నప్పుడు అది చేయడానికే నేను భూమి మీద బతుకున్నాను. ఎందుకంటే ఆయన సైన్యంలో ఒకడిని, ఆయన చిత్తము జరిగించు ఆయన పరిచారకుల్లో ఒకడిని. ఇది నా యొక్క ఉద్దేశం అని నువ్వు నిలబడగలిగితే బిడ్డ, ఒక టైం వస్తుంది, ఆ రోజు నన్ను అనేకులు కనబడేలాగా ఆయన చేస్తాడు. అక్కడ ఏం చూపిస్తున్నారంటే ఆయన భూమి మీద దేవుని చిత్తమును జరిగించేవాడు ఇడుగో అని చూపిస్తాడు. భూమి మీద సమాజానికి చూపిస్తాడు, మహిమ రాజ్యపు పౌరులకు కూడా చూపిస్తాడు. వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉండగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతడే యోగ్యుడు అనేలాగా దేవుడు చేస్తాడు, ఇతడే యోగ్యుడు అనేలాగా దేవుడు చేస్తాడు, ఈమె యోగ్యురాలనేగా దేవుడు చేస్తాడు. ఇది మీలో ఎంతమందికి కావాలనే కోరిక ఉంది చెప్పండి? కాలం బాగోలా, పరిస్థితులు బాగోలా, సమాజం బాగోలా, లోకములో సాతాను
విచ్చలవిడిగా ప్రయత్నం చేస్తూ వాడు సంఘాలను పాడు చేస్తున్నాడు, విశ్వాసులను పాడు చేస్తున్నాడు. ఏమండి, సత్యములో ఉన్నామనుకున్న వారిని కూడా వాడు చెరపట్టి లాగుతున్నాడు. నిన్న దైవజనుడు మాట్లాడుతున్నాడు వెళుతూ ఉండగా, బాబు వాడు చెలరేగి పని చేస్తున్నాడు అన్నాడు. చాలా బాధేసింది. వాడు చెలరేగి పని చేస్తున్నప్పుడు మరి మనమేం చేయాలి? మనమేం చేయాలి? చేతులు ముడుచు కూర్చోవాలా? మరి ఎక్కడ పని చేస్తున్నాడు వాడు? ఎక్కడ పని చేస్తున్నాడు వాడు? సంఘములో పనిచేస్తున్నాడు. సంఘములో దేన్ని ఆధారం చేసుకుని వాడు పనిచేస్తున్నాడు? దేన్ని ఆధారం చేసుకుని పనిచేస్తున్నాడు? దేన్ని ఆధారం చేసుకునండి? లోకములోని పరిస్థితులను, వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని పనిచేస్తున్నాడు. నీ మీద సైతానుకు పనిచేయాలంటే వాడికి కొన్ని అవకాశాలు దొరకాలి కదా. అందులో నీ కోరికలు ఉంటాయి, నీ ఉద్దేశములు ఉంటాయి, నీ స్వబుద్ధి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు. నీ ఇష్టాలు ఎన్నయ్యో కొన్ని ఉంటాయి కదండి, లిస్ట్ వేసుకుంటూ కూర్చుంటాం కదా మనం. లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను రాసిన పత్రికలలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. సంఘములో సాతాను పనిచేస్తున్నాడు అంటే దేన్ని ఆధారం చేసుకుని పనిచేస్తున్నాడు తెలుసా? నీ స్వబుద్ధిని, ఈ లోకమును ఆధారం చేసుకుని పనిచేస్తున్నాడు. పైన మాట్లాడుతున్నాడు భక్తుడు, లోకములో ఉన్నదంతయు 16వ వచనం, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇవాళ ఇవి నాలో లేవు అని చెప్పగలిగే విశ్వాసి ఎక్కడ? ఈరోజు నువ్వు అడుగుతున్న కోరిక దేనికి సంబంధించింది? నువ్వు అడుగుతున్న ఆశ దేనికి సంబంధించింది? నీ హృదయంలో ఉన్న గాయము, బాధ, వేదన దేనికి సంబంధించినాయి? దేవుని చిత్తము జరిగించలేకపోయానే అని ఏడుస్తున్నావా? లేక నాకు ఈ లోకంలో నలుగురితో పాటు ఇది లేదే అని ఏడుతున్నావా? దేనికోసం నువ్వు ఏడుతున్నావు? ఒకసారి పరీక్షించు. ఈరోజు నీకు బాధకు కారణమైంది దేవుని చిత్తం జరిగించలేకపోవడమా? దేవుని ఇష్టం నెరవేర్చలేకపోవడమా? లేక లోకంలో నువ్వు అనుకున్నట్టు నీకు కావాల్సినవి నీకు దొరకకపోవడమా? ఏది నీ ఏడుపు కారణం ఇవాళ? నీ కన్నీటి కారణం ఏది ఇవాళ? ఏది? నీవు అనుకున్నవి నీకు దొరకలేదు, నీవు అనుకున్నవి నీకు అందుబాటులోకి రాలేదు, నువ్వేదో ఇక్కడ ఎస్టిమేట్ చేసుకున్నావు, ఆ ఎస్టిమేషన్ నీకు అందలేదు కాబట్టి గాయమైపోయింది. మరి దేవుని చిత్తం జరిగించడానికి పూనుకున్నానని చెప్పావు, ప్రార్థన చేసావు, ప్రభువాని చిత్తమే జరిగించమని ఆ మాట ఎందుకు? పెదాల మీద పప్పులు ఉండినట్టు దేవుని దగ్గర అబద్ధం ఆడదామనే ప్రార్థన? దేవుని దగ్గర అబద్ధం ఆడావా? దేవుని దగ్గర మోసం చేసావా దేవుణ్ణి? నీ చిత్తమే జరిగించు ప్రభు అనే మాట ఎందుకంటే వాడు నీ చిత్తం ఎట్టావు, నాకు అనవసరం ప్రభు, నా కోరిక జరిగించని ప్రార్థన చేయి. యథార్థవంతురాలు అయితే, యథార్థవంతుడు అయితే. నేనే చెప్పేస్తా, కొన్నిసార్లు నా సొంత ఉద్దేశాలు, కోరికలు ఏమన్నా బయటకు వచ్చినప్పుడు, ప్రభు ఇది నేను అనుకున్న కోరిక తప్ప ఇది నీ చిత్తం అనేది నాకేమీ తెలియలేదు, నాకు అర్థం కాలేదు, నాకు ఇలా అనిపిస్తుంది, ఒకవేళ జరిగితే బాగుంటుందని నాకు అనిపించింది, నీకు ఇష్టమైతే దాన్ని జరిగించు. ఎందుకంటే అది నువ్వు చెప్పింది కాదు, మరి నువ్వు చెప్పిందే అనుకో, అప్పుడు వేరే ప్రార్థన. ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి నాకు నచ్చకపోయినా చేస్తానయ్యా, మరి నువ్వు ఆజ్ఞాపించావు కదా నేను చేస్తాను. నిజానికి నాకు నచ్చలా, నిజానికి నాకు ఇష్టం లేదు, నిజానికి నాకు నచ్చలా, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తా, అది వేరు. నచ్చకపోయినా ఆయన చెప్పింది చేస్తా. లేదు, కొన్నిసార్లు మనకు కొన్ని సందర్భాలు కొన్ని అనిపిస్తుంటాయి మన మనసులో, ఇది ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని మనకు అనిపిస్తాయి. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమి ప్రార్థన చేయాలా? అది జరిగించే ప్రభువా, నాకు ఇది కావాలి ఆయన కాదు, ఇలా జరిగితే ఇలా జరుగుతుందని నేను ఆలోచిస్తున్నానయ్యా, ఇది నీ చిత్తమా అని
నా ఆలోచన లాగానే నేను చెప్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆలోచన మనసులోకి రాకమునిపై ఎరిగిన వాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. అది జరిగించమని నేను అడగను. ఇలాంటి ఆలోచన నాకు వచ్చిందని చెబుతా. ఎందుకంటే నేను చెప్పినా చెప్పకపోయినా ఆ ఆలోచన ఆయనకి తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన తర్వాత దాచుకోవడం దేనికి? నా ఇష్టం జరిగించినప్పుడు కాదు, దేవుని సంఘము పాడవుతున్నప్పుడు, దేవుని సంఘాన్ని పాడు చేయాలని ఒకడు ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని సంఘము మీద నిందలు మోపుతున్నప్పుడు, సైతాన్ గాడి పని ఏంటండి? సైతాన్ గాడి పని ఏంటండి? నిందలు మోపడం. మన మీద వాడు ఫిర్యాదే అంటాడు, అపవాది. అలాంటి ఫిర్యాదు సంఘమును చెదరగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అది దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంట రావద్దు. ఆ మంట వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఇలాగే ప్రార్థన చేశా. అది దేవుని ఇల్లు, ఎవడ ఫలం వాడికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఇంటిని పాడు చేయవాడిని దేవుడు పాడు చేస్తాడు. తర్వాత వాళ్ళు ఎటు పాడైపోయారు, అది వేరే విషయం. నేను కొడితే అప్పుడు కొట్టేవాడిని ఏమో తప్ప ఎంతసేపు అది నా మీద అంతగా మారేదేమో. కానీ దేవుడు కొట్టిన రోజు వచ్చింది, కొట్టాడు, ఎక్కడ పడాలో అక్కడ పడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలా శ్రద్ధగా వినండి. లోకమును దాని ఆశయు ఏదైతే ఉందో, భౌతికమైన బంధముల మీద అపేక్ష నీకు ఏదైతే ఉందో, భౌతిక బంధాలను విసర్జించాలనడానికి మనకు అబ్రహాము ఇందా చూసుకున్నాం. సుఖభోగములు విడిచిపెట్టే విషయంలో మోషేను చూసుకున్నాం. మోషే చేశాడు కదా. హెబ్రీ పత్రికలో మోషే కోసం మాట్లాడతాడు. ఏమండి, ఐగుప్తు ఐశ్వర్యము కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకైన నింద మేలని మోషే సమస్తమును విడిచిపెట్టాడంట. దేవునికి స్తోత్రము చెప్పండి. చూడండి పిల్లరా, హెబ్రీ పత్రిక 11:24-26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయము నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని, దేవునికి స్తోత్రం కలుగునుగాక, అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అన్నాడు. ఎంత అద్భుతమో చూసారా? క్షణకాలం నుండి ఈ యొక్క భోగములు రాజభోగం అనుభవించే కంటే, ఫరోరాజు కుమార్తె యొక్క కొడుకునిపించుకునే కంటే దేవుని కొరకైన నింద నాకు మేలు అని చెప్పేసి సమస్తం విడిచిపెట్టేశాడు. పౌలు అలా విడిచిపెట్టేశాడు. దేవుని చిత్తం జరిగించడానికి ఇదిగో నేను ఉన్నాను అని చెప్పి తన సొంత వారిని కూడా వదిలేసి అరణ్యం పాలైపోయినటువంటి దావీదు మనకు కనబడుతున్నాడు. సొంతగా దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని కూడా మళ్ళీ తిరిగి దేవునికి ఇచ్చేయడానికి ఎలాంటి బంధాన్ని అయినా సరే తృణీకరించినటువంటి అబ్రహాము మనకు కనబడుతున్నాడు. దేవుని చిత్తమును జరిగించే వాళ్ళంటే వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని నాకు ఇది నచ్చదు ప్రభువా, నేను చేయను, కుదరదు, నాకు ఇది ఇష్టం, ఇదే జరగాలి. దెయ్యమా? ఏందది? ఏందా మాటలు? ఏంటా భాష? దెయ్య భాష మాట్లాడకూడదు. దేవుని చిత్తం అక్కర్లేదా? నీ ఇష్టం జరగాల, నీ కోరిక నెరవేరాలా, నీ ఉద్దేశం జరగాల, ఉంటావా పోతావా? ఏం ప్రార్థన చేస్తున్నారండి మీరు? నువ్వు అనుకున్నది జరగాలని ప్రార్థన. ఏం ప్రార్థన అది? ఎవరు అనుకున్నది జరగాల? నువ్వు దేవుని బిడ్డవేనా? దేవుని దగ్గర ఉందాం అనుకుంటున్నావా? అసలు నువ్వు నిత్యత్వంలో ఉందాం అనుకుంటున్నావా? మహిమరాజ్యం ఉందాం అనుకుంటున్నా? మహిమరాజ్యం అసలు ఏ ప్లేస్లో ఉందాం అనుకుంటున్నా? మరి మీరు ఉండాల్సిన ప్లేస్ ఎక్కడని చెప్పంటు నేను ఎక్కడని చెప్పానండి అప్పుడు? దేవునే. మరి దేవుని సింహాసనం మీద ఉండాలనుకున్నవాడు భూమి మీద ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి భూమి మీద? సైనికుడిలాగా రోషం ఉండొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. అగ్ని వలె అభిషేకంతో మండుతూ ఉండొద్దు. మట్టి విషయాలను ప్రార్థన చేస్తారు. ఎక్కడుందా మన పరలోకంలో? ఎలా ఉందా మన పరలోకంలో? ఎక్కడుందా మన హాన్ని నెరవేర్చుకుని మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మనం పంతాలు బట్టి పట్టుదల బట్టి లోకం కోసమే పాకులాడుతూ ఉంటే నువ్వు ఎక్కడుందామని? ఇంకా మళ్ళీ ప్రార్థనలు ఎందుకు? ప్రభువా ప్రభువా ప్రభు ఆయన అడగడం ఎందుకు? నీ ఇష్టాన్ని చేసుకో. నువ్వు ఇంక మళ్ళీ ప్రార్థన చేయి మాకు. వెళ్ళి నీ ఇష్టాలు జరిగించుకోవడానికి, నీ కోరికలు జరిగించుకోవడానికి అది ప్రార్థన చేయి మాకు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ ఇష్టం జరిగించు, నాలో ఇలా చెయ్యి అలా చెయ్యి అని అడగొద్దు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని తృణీకరించి, ఆయన ఇష్టాన్ని తృణీకరించి, ఆయన చిత్తంతో సంబంధం లేకుండా నీ చిత్తం జరిగించుకోవాలనుకున్నప్పుడు మనం ఆయన అడుగుతాను. వెళ్ళిపోయి నీకు అది దమ్ముంటే నీ చిత్తం నువ్వు జరిగించు, ఆయన అడగమాక. ఎలా జరిగిస్తావో చూస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సంఘములో
దేవుని సమాజంలో, దేవుని ప్రజల విషయంలో తన స్వచిత్తము జరిగించాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కడు పాతాళంలో ఉన్నాడు. దేవుని చిత్తానికి అప్పచెప్పుకున్న వాడు నిత్య మహిమలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి అప్పచెప్పుకోవాలి మనం అసలు? స్వబుద్ధిని పక్కన పెట్టండి, సొంత ఆలోచనలు పక్కన పెట్టండి. ప్రభువా, ఇది నీ చిత్తమైన ఉన్నట్లా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాతో మాట్లాడు అని అడగాలి. సమూయేలు మాట్లాడినట్లుగా నువ్వు నాతో మాట్లాడిన మాట నీ చిత్తమైతే చేయడానికి ఎందుకో నేను ఉన్నాను అని చెప్పగలగాలి. దావీదులాగా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అని తల వంచాలి. దానియేలులాగా, యెషయాలాగా, ఇర్మియాలాగా, నోవహులాగా భక్తులందరూ చేసిన పని అది. అలా అన్న ప్రతి ఒక్కడు నిందపడ్డాడు, అవమానపడ్డాడు, శ్రమపడ్డాడు, గాయపడ్డాడు, తృణీకరించబడ్డాడు. వీటికి ఇష్టపడిన వాడే దేవుని చిత్తము చేయగలిగేవాడు. తనను తాను చంపుకోవడానికి ఒప్పుకున్నవాడే దేవుని చిత్తము చేయగలిగిన వాడు. నాకు అవమానం రాకూడదు, గాయం రాకూడదు, నింద రాకూడదు, బాధ రాకూడదు, శ్రమ రాకూడదు అంటే చెక్కబడని ఇనప ముక్కలాగా తయారవుతావు. నువ్వు తుప్పట్టిపోవడం తప్ప ఎందుకు పనికిరావు. నిన్ను వాడుకోడు దేవుడు ఎక్కడా కూడా. నిన్ను వాడుకోవడానికి పనికిరావు, ఎందుకంటే చెక్కబడ్డాక నువ్వు ఒప్పుకోలేదు కదా. నువ్వు చెక్కబడ్డాక నువ్వు ఒప్పుకోలేదు కదండి. మోషేను చెక్కడానికి ఒప్పుకున్నాడు, దావీదుని చెక్కడానికి ఒప్పుకున్నాడు, పౌలుని చెక్కడానికి ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని మహిమతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ ముందర మహిమ కనబడుతూ ఉంది. అలాగా ఐగుప్తు ధనము అన్నాడు లేదా అక్కడ? దానికంటే క్రీస్తు కొరకైన నింద మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ మనం నిలబడ్డాం దేవుని కోసం బిడ్డలారా? దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. లోకమును దాని ఆశయు గతించును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించువాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. వాడు నిరంతరం నిలిచి ఉంటాడు. వాడితో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఆ లిస్టులో నువ్వు ఉంటే కనుక గుర్తుపెట్టుకో, నింద, అవమానం, గాయము, శ్రమ నీ నెత్తి మీదకి వస్తాయి. దేవుడు వాటిని అనుమతిస్తాడు. నువ్వు అక్కడ నిలబడాలి. కొంచెం నిలబడితే రేపు మహిమ ఉంది, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కోసం మహిమను సిద్ధపరిచాడు. నీ మాట అనేకులు వినేలాగా ఆయన చేస్తాడు. దావీదు నలిపాక ఏమయ్యాడు? సింహాసనానికి వారసుడు, తరతరములు నిలిచి ఉండేంత వాగ్దానం పొందేశాడు. మోషే నలిగాక ఏమయ్యాడు? అనేకులకు నాయకుడు అయ్యాడు. పౌలే, అందరు భక్తులు. నలగకుండా ఎవడు నాయకుడు కాలేదండి. దేవుని చిత్తమును జరిగించేవాడు ఎప్పుడు కూడా నలుగుతున్నాడు. నలిగిన వాడే వెలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నలిగిన వాడే వెలుగుతాడు. నువ్వు నలపబడకుండా వెలగడం సాధ్యమో కాదు. కాబట్టి దేవుని చిత్తం జరిగించాలనుకున్నప్పుడు ముందు దేనికి సిద్ధపడాలో తెలుసా అండి? దేనికి సిద్ధపడాలా? చూడండి, ఇక్కడ ఒక ప్రార్థన చేస్తాడు. ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు 13వ అధ్యాయము 21 మధ్యలో ఉంటుంది ఈ మాట. ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచు. 27 నుంచి చదవండి. గొర్రెల గొప్ప కాపురి అని యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. నా ప్రార్థన కూడా మీ విషయంలో ఇదే. దేవుడు ఎందుకొరకైతే మిమ్మల్ని ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో ఆ చిత్తము మీ యందు నెరవేర్చబడాలి. యేసు రక్తము చేత విమోచించబడిన మనమందరమును దేవుని యొక్క చిత్తమును జరిగించువారిగా ఉండాలి. దేవుని ఇష్టము జరిగించువారిగా ఉండాలనేది నా తపన. ఇది పక్కన పెట్టేసి వ్యర్థమైన విషయాలు, అక్కరలేని విషయాలు, భౌతికమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మన మైండ్ పాడు చేసుకుని ఇంకొకటి మైండ్ పాడు చేసేలాగా ప్రవర్తిస్తూ భౌతికమైన విషయాల మీదే మనసు పెడుతూ, శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడుతూ, లోకపరమైనటువంటి బుద్ధితో ఆలోచిస్తూ దేవుని పిల్లల మన సంగతి మర్చిపోతున్నారు. మీరు దేవుని పిల్లలు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని సైనికులు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.
దేవుని చిత్తము జరిగించడానికి భూమి మీద ఉన్నారు అనే ఒక కాన్సన్ట్రేషన్ మనసులో పెట్టండి ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకున్నారు మీరు? ఎందుకున్నారు భూమి మీద అంటే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటి? ఎందుకున్నారండి? అదే జరుగుతుందా నీ లైఫ్లో? దానికోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? దానికోసం నువ్వు తొందరపడుతున్నావా? దానికోసం నువ్వు పని చేస్తున్నావా? దానికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ వైపు చూస్తున్నాడు. జాగ్రత్త. చూస్తాడా? చూడ్డా? దేవుడు చూస్తున్నాడు నీ వైపు. నీ చిత్తం ప్రభువా నాయనా జరిగించు. ఈ ప్రార్థన చేయొద్దు. నీ చిత్తం జరిగించడానికి ఉన్నాను ప్రభు, ఆజ్ఞాపించు అనే ప్రార్థన చేయాలా? ఏమనాలా? ఆజ్ఞాపించు. కాలం చాలా స్పీడ్గా జరిగిపోతుంది. లోకం పరిస్థితి బాగోలా, సంఘాల పరిస్థితులు బాగోట్లా. కొద్ది గొప్ప వాక్యం తెలిసిన వాళ్ళు ఈ సమయంలో నడుం బిగించాల్సిన సమయం ఏర్పడింది. కదం తొక్కాల్సిన అవసరం ఏర్పడింది. దేవుని చిత్తం మీద మనసు పెట్టాల్సినటువంటి టైం వచ్చేసింది. మారు మనసు పొందండి. నా ఇష్టం అనేదానికి నేను చంపుతాను ప్రభువా, ఒక పౌరులాగా నీ కోసం నేను నిలబడతాను, ఒక మోషలాగా నిలబడతాను. నా పరిస్థితులు భూమి మీద ఎలాగుంటే ఉండని, వాటికి నాకు సంబంధమే లేదు. అవి ఏమైతే అవన్నీ నాకు సంబంధం లేదు. నేను నీ పక్షంగా ఉన్నాను. నువ్వు చెప్పు, నేను చేస్తాను. నీ పని చేస్తాను, నీ పక్షంగా చేస్తాను. ఈ బోధ నువ్వు విని అనుసరించి నడవగలిగితే నీ ద్వారా జరిగించే పని వేరే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవడెవడిని ఎక్కడ దేవుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. ముందు ధైర్యం చేసి ఈ ప్రార్థన చేయండి. రండి ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు నలిపినా సరే, అణగొట్టినా సరే, నీ కార్యం కొరకు నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.